ఒక వేటగాడు ఒక గద్దను పట్టుకుని తన ఇంటికి తీసుకువెళ్లడం మొదలుపెట్టాడు. గద్ద చెబుతుంది, నేనెలాగో చచ్చిపోతాను, అంతకంటే ముందు నేను నీకు 2 పనికొచ్చే విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. మొదటి పాఠం, ముందు వెనుక ఆలోచించకుండా ఎవరి మాటలు నమ్మొద్దు. రెండవది, నీకు ఏదైనా చెడు జరిగినప్పుడు, నువ్వు ఏదైనా కోల్పోయినప్పుడు దాని గురించి చింతించకు. వేటగాడు గద్ద మాటలు వింటూ ముందుకు నడుస్తున్నాడు. కొద్ది దూరం వెళ్ళాక గద్ద మళ్లీ చెబుతుంది, ఒకవేళ నేను నీకు ఏదైనా విలువైనది ఇవ్వగలిగితే, దాంతో నువ్వు ఉన్నట్టుండి ధనవంతుడవైపోయేదైతే నువ్వు నన్ను వదిలేస్తావా? వేటగాడు గద్ద మాటలు విని ఆశ్చర్యపడుతూ ఆ గద్దతో అడుగుతాడు, ఏమిటా విలువైన వస్తువు? గద్ద చెబుతుంది, నా దగ్గర ఒక విలువైన వజ్రం ఉంది, దానిని నేను రహస్యంగా దాచిపెట్టాను. నువ్వు నా ప్రాణాలను వదిలిపెడితే బదులుగా నేను నీకు ఆ వజ్రాన్ని ఇస్తాను. వేటగాడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ గద్దను వదిలిపెడతాడు ఆ వజ్రాన్ని తీసుకురావడం కోసం. గద్ద ఎగిరిపోయి అక్కడే ఉన్న ఒక పెద్ద కొమ్మపై కూర్చొని వేటగాడితో చెబుతుంది, ఇంతకు ముందే నేను నీకు చెప్పాను, ఆలోచించకుండా ఎవరినీ నమ్మొద్దని. ఇప్పుడు మోసపోయావు, నా దగ్గర ఏ వజ్రమూ లేదు. అది విని వేటగాడు నిరాశపడిపోతాడు. అది చూసి గద్ద చెబుతుంది, నా రెండవ పాఠాన్ని కూడా గుర్తు తెచ్చుకో, చేజారిపోయిన దాని గురించి ఎప్పుడూ బాధపడవద్దు.